రమేష్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ గత నెల 24వ తారీఖున కోవిడ్ బాధితుల్ని ఆదుకోవడం కోసం హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకి నెల అయిపోయింది. ఇప్పటి వరకు కోవిడ్ బాధితులకు, తర్వాత హాస్పిటల్ దగ్గర ఉన్న పేషెంట్ల బంధువులకు మా శక్తి మేరకు వారికి అన్ని రకాల సౌకర్యాలు చేశాం. దానికి వివిధ రకాల పద్ధతుల్లో సహాయ సహకారాలు అందించారు. ఆనాడు ప్రారంభించినటువంటి జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు మరలా ఈరోజు ముగింపుకి రమ్మని చెప్పాం, వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మీకందరికీ మాకు సహకరించిన దానికి ప్రతి ఒక్క వ్యక్తిగతంగా అందరికీ అభినందన తెలియజేస్తూ నారాయణ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. క్షమాపణ చెప్పాడు కాబట్టి మళ్ళీ చెప్పకల్లా. వాస్తవానికి ఇంపార్టెంట్ ఒకటి ఇష్యూస్ పైన ఈ ఊరిని కలడానికి పోయినాం అనే వివరాలు మన రామారెడ్డి చెప్తారు మీకు. నిన్నగా మొన్ననే ఢిల్లీలో ఈ బీజేపీ వ్యతిరేక ఒక రాజకీయ పార్టీ కూటమి ఒకటి జరిగింది. అది శరద్ పవార్ ఇంట్లో జరిగింది కాబట్టి దానికి ప్రాముఖ్యత పెరిగింది. అది శరద్ పవార్ ఇంట్లో కాకుండా పోతే అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. అంటే ఇది ప్రాథమికమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రాథమిక ప్రయత్నానికి సిపిఐ నుంచి మా బెనయ్ విశ్వం రాజ్యసభ సభ్యుడు వెళ్ళాడు. సిపిఎం నుంచి కూడా నినోత్పర బాసు వెళ్ళాడు. మిగతా కొంతమంది వెళ్ళాడు. అది ఏదో అనామకులు పోయారు కాబట్టి, అందరూ రాలేదు కాబట్టి అని చెప్పేసి అని ఎద్దేవా చేయడానికి బీజేపీలు ట్రై చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఇదేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్ జరిగినటువంటి మీటింగ్ కాదు. అయితే ప్రాథమికంగా కేంద్రంలో బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైనటువంటి పరిపాలన, దీనికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ప్రయత్నం చేసినా సరే దానికి సహకరించాలని చెప్పేసి సిపిఐ నిర్ణయించింది. సిపిఐ కార్యదర్శివర్గ సమావేశం జరిగింది 3 రోజుల ముందర. అప్పుడు అనుకున్నామంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి కూటమి ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి అయినా దానికి సానుకూలంగానే ఉండాలా, దానికి సహకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ శరద్ పవార్ ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో మేము హాజరైనాం. దీన్ని ఇంకా 3 ఏళ్ళు ఉంది. వివిధ రాష్ట్రాల్లో అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ బలపడతా ఉన్నాయి. జాతీయ స్థాయి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇంకా తంటాలు పడతా ఉంది. సిపిఐ మా తంటాలు పడుతున్నాం. అంటే ఎట్లుందంటే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఎట్లా సాధ్యం అవుతుంది? మరి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులకి మమతా మీద పడదు కదా, కేరళలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకి పడదు కదా. అంటే ఇంత వైరుధ్యాలు ఉన్నప్పుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పేసి అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది భారతదేశం చాలా పెద్దది, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒకే పద్ధతుల్లో అన్ని రాష్ట్రాల్లో ఉండదు. స్థూలంగా బీజేపీ వ్యతిరేక భావాలని వ్యాప్తి చెందడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతులు తీసుకుంటున్నాయి. ఆ వివిధ రాష్ట్రాల్లో వివిధ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు. మమతా బెనర్జీకి కమ్యూనిస్టులు పడకపోవచ్చు, కానీ మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేకం ఉంది కదా. కమ్యూనిస్ట్కి కాంగ్రెస్కి కేరళ పడకపోవచ్చు, కానీ బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాబట్టి ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రం చూసుకున్నా బీజేపీ వ్యతిరేక ఉండే వాళ్ళను బలపరుచుకుంటూ కమ్యూనిస్టులు కూడా దానికి సంబంధించిన చేస్తుంటారు. కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ వాళ్ళకి పడకపోవచ్చు. పడకపోయినంత మాత్రం ఒక రాష్ట్రం పడదు కాబట్టి దేశం మొత్తం మీద పడదంటే కుదరదు. ఒక రాష్ట్రంలో ఫైట్ చేస్తాం, సెంటర్లో కలిసి ఉంటాం. ఈ భిన్నత్వంలో ఏకత్వంలాగా ఎన్ని భిన్నమైనటువంటి రాష్ట్రాలు ఉన్నా, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా, భిన్నమైన పార్టీలు ఉన్నా, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకమైనటువంటి లైన్ తీసుకోవడానికి సహకరిస్తున్నాం. ఆ ప్రకారమే మేము దీన్ని చూస్తున్నాం. అయితే దీన్ని దేశంలో చాలా త్వరితగతిన రాజకీయ మార్పులు వస్తూ ఉన్నాయి. పొలిటికల్ పోలరైజేషన్. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో
ఘోరంగా ఫెయిల్ అయింది బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ. కేవలం 700 రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి వచ్చింది, మిగతా మొత్తం ఓడిపోయారు. యూపీ వాళ్ళ గుండెకాయ, మాయల పక్కన ఊపిరి ఎక్కడ ఉందంటే 7 సంవత్సరాలు దాటి చిలకలో ఉన్నట్టుగా మోడీ ఊపిరి ఉత్తరప్రదేశ్లో ఉంది, అది ఓటమి దిశలో ఉంది. రేపు ఎన్నికల్లో గ్యారంటీగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం, మీరు రాసి పెట్టుకుని కావాలంటే. దీంతో దేశం మొత్తం మీదుగా పొలిటికల్ పాలరైజేషన్ ఇంకా ఫాస్ట్గా మారిపోతున్నాయి. 2003లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 2004లో అసలు పార్లమెంట్ రాబోయేది. కాబట్టి ఫస్ట్ ట్రయల్ ఏంటి? యూపీ. సెకండ్ ట్రయల్ ఏంటి? దేశాధ్యక్షుడికి బీజేపీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ఒక క్యాండిడేట్ని కావాలి. ఎప్పుడైతే బీజేపీ వ్యతిరేకత పెరుగుతుందో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పుడు దాకా బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది, రాత్రుల్లో కలిసి పగల్లో దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది, అట్లా కొంతమంది పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కూడా బీజేపీకి. అవన్నీ కూడా ధైర్యం తెచ్చుకొని వెనక్కి వస్తాయని మాకు నమ్మకం ఉంది. అప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా శరద్ పవారే క్యాండిడేట్ కాబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 80 ఏళ్ళ వయసు ముసలోడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పనికి వస్తాడని అందరూ అంటున్నారు. మీరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ శరద్ పవార్ కదా, శరద్ పవార్కి 2 మనుషులు పట్టుకొని లేపాలి కదా, అట్లాంటప్పుడు శరద్ పవార్ మీకేంది అంటున్నారు. శరద్ పవార్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదయా, ప్రెసిడెన్షియల్ క్యాండిడేటు, మీరు గుర్తుంచుకోండి. ఈ ట్రైల్లో కన్నా సక్సెస్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఏముంది, పెద్ద ప్రాబ్లం కాదు. 2004 జరిగే ఎన్నికలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్టున్నాడంటే దానికి ఒక డిగ్నిఫైడ్ పర్సన్ ఉండాలా. కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్టున్నాడంటే మోడీ కనుగొడితే కూర్చుంటాడు, కనుగొడితే రాస్తాడు చెప్తే, అంతకన్నా మించి ఏం లేదు పాపం. లేదా తెల్లవారు 3 గంటలకు దాకా వెయిట్ చేస్తాడు ఆ సంతకం పట్టడానికి. మహారాష్ట్ర పరిణామాల్లో ఇంతవరకు పద్ధతుల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండడానికి వీలు లేదు, దానికి ఒక స్టాచ్యూ ఉంది. అందువల్ల ముందర కుంభస్థలాన్ని కొడితే తప్ప మన ప్రధానమంత్రి స్థానం మారదు. అందుకనే కేంద్రంలో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి వచ్చే కాడికి దేశం మొత్తం మీదుగా ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందని మేము అంచనా వేస్తున్నాం, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ తర్వాత దేశం మొత్తం మీదుగా బీజేపీ వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో రాజకీయ మార్పులు వస్తాయి. నేను ఎందుకు మాట్లాడానంటే, నేను కక్షతోటో మోడీ మీద కోపంతో చెప్పడం కాదు. వాళ్ళ పరిపాలన మొత్తం చూస్తుంటే ఫస్ట్ టైం భారతదేశంలో ప్రధానమంత్రి అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో ఇంత అన్పాపులర్ అయినటువంటి ప్రధానమంత్రి లేడు. అసమర్థ ప్రధానమంత్రిని చూసాం, సరిగ్గా యాక్టివ్గా లేని ప్రధానమంత్రిని చూసాం. కానీ ఇంత అన్పాపులర్ అంటే ఏమంటాం, అన్పాపులర్ అంటే తెలుగులో ఇంత ప్రశ్నపట్టి ప్రధానమంత్రి లేడు ప్రపంచం మొత్తం మీదుగా. అది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకే మాట అంటానంటే, కోవిడ్ డీల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇదే సందర్భంలో పేద ప్రజలు ప్రజానీకరణ రాబడి మొత్తం మైనస్ అయిపోయింది, -9% అయిపోయింది. కానీ సంపన్న వర్గాలకు సంబంధించిన ఆస్తులు మాత్రం +44% అయిపోయింది. లాభాలు వస్తుంది కార్పొరేట్ కంపెనీలకి, దేశానికి ప్రజలకు ఆదాయం కోల్పోతుంది, మైనస్లోకి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ధరల పెరుగుదల మొదలుపోయి ఎంఎస్పి ప్రకటించారు. ఎంత ప్రకటించారండి? 5% లోపు పెట్టారు. ఒకవైపున 64,000 కోట్ల రూపాయలతోటి పప్పు దినుసులని దిగుమతి చేసుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ దినుసులని దిగుమతి చేసుకున్నారు. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గదేవులు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటున్నటువంటి గవర్నమెంట్ ఈ భారతదేశంలో ప్రజలకు పప్పు ధాన్యాలు పండించే వాళ్ళకి, నూనెలు పండించే వాళ్ళకి, ఆహారాలు పండించే వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఎందుకు ఇవ్వరు? స్వామినాథన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఖర్చు +50% గట్టిగా అని చెప్పాడు. దానిలో ఏ మూలకు రాదు. అదే కానీ ఇవ్వగలిగితే, అంటే ఇప్పుడు ఎట్లయితే దిగుమతులకు సంబంధించినటువంటి విదేశీ మార్గాలను ఖర్చు పెట్టామో దానిలో సగం పెడితే కూడా రైతాంగానికి మనకు సమృద్ధి అవుతాం.
స్వయం సమృద్ధి అవుతాం. మరి మన రైతానికి మాత్రం సహాయం చేయరా? దిగుమతులు చేసుకుని మాత్రం ఖర్చు పెడతారా? రాబోయే రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రమాణంలో రాబోతుంది. షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఎక్కువ ఉంటే అది ఇతరాల నుంచి మనకు పవర్ వచ్చేటి ఉంది. కానీ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు. అంటే రైతులు అన్యాయం జరుగుతుంది. నీకు ఇక్కడి నుంచి మొలాసెస్ మొదలుకొని ఇంకా విద్యుత్తుకు ఉపయోగపడదామని చెరుకు పిప్పి మొదలు అన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్లాంట్స్కి వస్తాయి, అయిపోతున్నాయి. ఇది ఒకవైపు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతుంది. మనకు ఇప్పుడు 100 రూపాయలు దాటిపోయింది, 103 రూపాయలు దాకా వెళ్ళిపోయింది పెట్రోల్. మన మొత్తం ట్యాక్స్లు మొత్తం తీసేస్తే, కేంద్రం రాష్ట్రం వేసేటువంటి అధిక పన్నులు మొత్తం తీసేస్తే 40 రూపాయలకి లీటరు పెట్రోల్ అమ్మడానికి అవకాశం ఉంది. లెక్కలు తీయండి కావాలంటే, మీకు టైం ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. కేంద్రం రాష్ట్రం కలిసి పోటీగా వేస్తున్నటువంటి ట్యాక్సులు మొత్తం తీసేస్తే కేవలం 40 రూపాయలకే ఇవ్వచ్చు. పోనీ మీరు జిఎస్టీలు కలపండి, దీన్ని ఈ పెట్రోల్ డీజిల్ జిఎస్టీలు కలపండి. ఎందుకు కలపడం లేదు? జిఎస్టీ అన్ని జిఎస్టీ, ఏక పన్ను, ఏకరాజ్యం, ఏక బాణం, ఏకనాయకుడు అని చెప్పినటువంటి మీరు మరి ఇక్కడికి వచ్చి 2 పనులు ఎందుకు వేస్తున్నారు? జిఎస్టీలో కలపండి, పెట్రోల్ డీజిల్ ఆటోమేటిక్గా దాని తేలిపోతుంది. అంటే కృత్రిమంగా కార్పొరేట్ వర్గాలకు సహాయం, కర్కశత్వంగా పేద ప్రజానికి అన్యాయం చేసేటువంటి ప్రభుత్వంగా మారిపోయింది. దీనివల్ల ఆహార వస్తువులు పెరుగుతున్నాయి, పెట్రోలియం ప్రోడక్ట్స్ పెరుగుతాయి, ప్రజలు ఇంటిపాతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరండి ప్రతి గ్రామంలో కూడా 2 వీలర్ వెహికల్ లేకుండా లేరు. ఒకప్పుడు సైకిళ్ళు, ఇప్పుడు ఊళ్ళో సైకిల్ కూడా లేవు, ఎతికితే కూడా దొరక సైకిళ్ళు. మరి అందరూ వాడుతున్నారు కదా పేద ప్రజానికంగా. మరి ఎందుకు దీని మీద జాగ్రత్త తీసుకోవడం లేదు? తర్వాత వెనుజులా, ఇరాన్ నుంచి కానీ మనం పైప్ లైన్ వేసుకోకుండా ఆయిల్ తెచ్చుకుంటే చాలా చీపెస్ట్. కానీ అమెరికా వాడి ఒత్తిడికి లొంగి మోడీ ప్రభుత్వం ఇరాన్ నుంచి, వెనుజులా నుంచి కొనుగోలు చేయడం సిద్ధంగా లేదు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పండి, ఇరాను, వెనుజులా నుంచి వాళ్ళు సిద్ధంగా ఉన్నది ఇవ్వడానికి. మన పైప్ లైన్ తెచ్చుకోవడమే. ఎందుకు వాళ్ళు పోవడం అంటే అమెరికా వాళ్ళు వద్దన్నారు ఇరాన్ అని. కాబట్టి అమెరికా వాళ్ళ స్వార్థం కోసం మన మీద ఆన్సర్ పెడితే మన ప్రజల యొక్క దీనస్థితులు ఇంకా దిగజార్చడానికి ఉపయోగపడే కొత్త అమలు చేయాలనా? మీరుండేది అమెరికన్ ప్రభుత్వం కోసమా లేదంటే ఇండియన్ ప్రభుత్వం కోసమా? భారతీయ తత్వం, శాస్త్రం, భారతీయ సంస్కృతి, స్వదేశ సంస్కృతి, ఇన్ని డబ్బాలు కొట్టుకుంటారు కదా. ఇన్ని డబ్బాలు కొట్టుకున్న వాళ్ళు మన దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి కదా. ఇది చేయలేకపోతున్నారు, చేయడం లేదు. తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ది అఖిలపక్షం ఈరోజు జరుగుతుంది. అసలు ఆ 370 ఆర్టికల్ని ఎందుకు రద్దు చేశారు? బాగా జరుగుతుంది దాని మీద అమలు చేయకుండా. జమ్మూ కాశ్మీర్లో కలబెట్టినటువంటి అంశం మీరు కేవలం జమ్మూ కాశ్మీర్ కోసం కాదు. జమ్మూ కాశ్మీర్ మీకు ప్రేమ లేదు. జమ్మూ కాశ్మీర్ దాకా 2 రకాలు, ఒక దెబ్బకు 2 పెట్టలు. ఒకటి, జమ్మూ కాశ్మీర్ను ఓపెన్ చేయడం ద్వారా మళ్ళా రిలయన్స్ కంపెనీలకి, అదాని కంపెనీలకి ఒక హబ్గా, కార్పొరేట్ హబ్గా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి పర్మిషన్ ఇప్పించేశారు. అంతకుముందు అది లేదు, ఎవరు బయట వాళ్ళు కొనడానికి వీల్లేదు. ఇప్పుడు దానికి ఒక టూరిజం హబ్బే కాదు, కార్పొరేట్ హబ్గా మారుతుంది. రెండవది, అక్కడ ముస్లిమ్స్ మీద ఏదో పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసిన పేరుతో దేశం మొత్తం మీద దాన్ని తీసుకొని ముస్లిం వ్యతిరేక రాజకీయ ప్రభావం చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతులను జమ్మూ కాశ్మీర్ జైలుకి వెళ్ళారు. లేకపోతే ఆయన కొంపలే మునిగిపోయేది లేదు. కేవలం జమ్మూ కాశ్మీర్ని దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం మీదుగా చూసినావా, మేము అంత కాపాడుతాం, అక్కడ ముస్లిమ్స్కి వ్యతిరేక ఏం చేస్తామని చూసామని చెప్పి హిందూ ఓట్లని సంపాదించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక షార్ట్ కట్ మెథడ్స్, దుర్మార్గ మెథడ్స్ ఇంకోటి కాదు. దానికోసం దాన్ని జరిగిపోయారు. ఇప్పుడు మేమేమన్నాంటే పొలిటికల్ పార్టీస్ మీటింగ్ ఒకటి మంచిదే, కానీ స్టేక్ హోల్డర్స్, జమ్మూ కాశ్మీర్లో రాజకీయాలకు సంబంధం లేకుండా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అనేక అసోసియేషన్స్ పనిచేస్తున్నాయి. మీరు వాళ్ళతో డిస్కస్ చేయకుండా కేవలం రాజకీయ పరంగా డిస్కస్ చేస్తే కొంతవరకు సాల్వ్ అవుతుంది, మొత్తం సాల్వ్ కాదు. అది ఏమని చేయడం లేదు. అదేమంటే వాళ్ళని టెర్రరిస్టులు, వాళ్ళు వేర్పాటువాదులు అంటున్నారు.
ఈ దేశంలో ఆర్ఎస్ కన్నా టెర్రరిస్టులు ఎవరు ఉన్నారా? హిందూ మతాన్ని రెచ్చగొట్టేటువంటి ఆర్ఎస్ కన్నా టెర్రరిస్టులు ఎవరు ఈ దేశంలో ఎవరు లేరు అది తెలిసింది. కాబట్టి మీరు సాకులు తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్యాన్ని అణచేస్తున్నారు. భావ ప్రకటన మీకు వ్యతిరేకం ఉందంటే అందరినీ మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దేశద్రోహాలకని పెట్టేస్తున్నారు. అసలు దేశద్రోహం శాండ్ నుంచి వచ్చిందండి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 1986లో ఎప్పుడో అది సిపాయి తిరుగుబాటు వచ్చిన తర్వాత పెట్టుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళే 2009లో బ్రిటిష్ గవర్నమెంట్ రద్దు చేసేసింది సెడేషన్ కేసు. వాళ్ళది లేదు ఇప్పుడు, ఇది మోస్ట్ అవుట్డేటెడ్. ఇప్పుడు ఆ సెడేషన్ కేసు అడ్డం పెట్టుకొని మొత్తం దేశద్రోహం కేసు మీద అందరి మీద అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని రద్దు చేయమని అనేక సుప్రీంకోర్టు వాదనలు కూడా ఉన్నాయి. అదే పొలిటికల్ అమెండ్మెంట్ జరగాలి. అట్లాంటి సెడేషన్ కేసుని తీసుకొచ్చి మళ్ళా దేశద్రోహం కేసు పెడుతున్నారు. అంటే మేము ప్రశ్నించేవాళ్ళు దేశద్రోహం కేసు, ప్రశ్నించేవాళ్ళకి సిబిఐ రైడింగ్. మిమ్మల్ని ఈరోజు బీజేపీని తిడితే సిబిఐ రైడింగ్ దొరుకుతుంది, రేపు బీజేపీ చేరితే వాడు పవిత్ర గంగోలు అయిపోతాడు. ఈజ్ బికమ్ ఏ హోలీ కౌ ఆఫ్ ఇండియా, పవిత్ర గంగో అయిపోతాడు. మిమ్మల్ని ప్రశంసిస్తే పవిత్రమైన గంగో అయిపోతాడా? మిమ్మల్ని విమర్శిస్తే వాడు దేశద్రోహి అయిపోతాడా? ఎన్నున్నాయి అట్లాంటి కేసులు. తర్వాత జనజీవన స్రవంతులు ఇప్పుడు 28 ప్లస్ ఇంకొకటి చోక్సీ వచ్చాడు, 29 మంది అయ్యారు. ఈ 29 మంది కలిసి దాదాపుగా 10-11 లక్షల కోట్ల రూపాయలు తినేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని రాబట్టడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళంతా గుజరాత్ వాళ్ళే, ఒక్క విజయవాడ తప్ప. ఇప్పుడు ఏమవుతుంది, దేశంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ అదానికి పరకడి జరిగిపోయింది. ఇంకా అగ్రికల్చరల్ కొత్త చట్టాల ప్రకారం వచ్చేటువంటి వ్యాపారాలు రిలయన్స్ వాళ్ళు అయిపోయినాయి. ఎంత దుర్మార్గం అంటే లక్షద్వీప్ ఎంతండి, 95,000 జనాభా, దానిపైన కన్నేశారు. అది 96% ముస్లిమ్సే ఉంటారు అక్కడ. మంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త పంపించారు అడిగి మంచి లెఫ్టినెంట్ గవర్నర్గా. అతను పోవడమే ముందు డైరీ పాల ఫ్యాక్టరీ మూసేసాడు, క్లోజ్ చేసేసాడు. మరి పాల ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తే మరి పాలు ఎట్లా వాళ్ళకంటే అమూల్తో ఒప్పందం చేసుకుంటున్నాడు, గుజరాత్లో ఉన్నటువంటి అమూల్తో. తర్వాత వాళ్ళ పోర్టు కేరళ దగ్గర, దాని కాకుండా మంగళూరు నుంచి ఓపెన్ చేసుకుంటున్నాడు. అంటే మంగళూరు నుంచి అన్నీ ఆడికి ఎక్స్పోర్ట్ చేయబోతున్నాడు. ఎందుకంటే కేరళ అంటే అది కమ్యూనిస్ట్ గవర్నమెంటు, బీజేపీ వ్యతిరేక గవర్నమెంట్. ఇక్కడి నుంచి రాకపోకలు ఎక్కువైతే ఇప్పుడు కేరళ ఫుడ్ వాళ్ళంతా ఒకటే. గోమాంసం, గొడ్డు మాంసం తినకుండా వాళ్ళు ఉండలేరు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ ఫుడ్ ఏది ఆడిపోయినాక నువ్వు ఆర్ఎస్ వాళ్ళని పంపించి గోరక్షణ వాళ్ళని పెట్టించి మొత్తాన్ని వెజిటేరియన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేరళ నుంచి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ పోతాయి, దాన్ని బ్యాన్ చేస్తున్నారు. చివరికి మంగళూరు నుంచి ఆపరేట్ చేసి వాళ్ళకి అనుకూల పద్ధతుల్లో లక్షద్వీప్ పైన చేస్తున్నారు. అది యాంటీ గోండా యాక్ట్ పెట్టాడు. లక్షద్వీప్ కూడా తగ్గువే ఉండదు అక్కడ ఏమి. ఇవన్నీ చేయబోతున్నాడు కాబట్టి ఈ వ్యతిరేకిస్తే ఈ యాంటీ గోండా యాక్ట్ కింద లోపల ఇస్తారు, ఆయుధాలు రెడీ చేసి పెట్టుకున్నారు. టూరిజం టెంట్లో మొత్తం తీసి పారేసాడు. వాళ్ళకు ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం దెబ్బ కొడుతున్నారు. అంటే అది టూరిస్ట్కి చాలా అందమైన ప్లేసు. దానివల్ల ఈ కార్పొరేట్ వాళ్ళకి అప్పగించబోతున్నాడు. జమ్మూ కాశ్మీర్ తర్వాత లక్షద్వీప్ను కూడా కార్పొరేట్ వాళ్ళకి అప్పగించాడు. కాబట్టి టెండర్స్ పిలిచేశాడు. వాళ్ళు వచ్చారు, హోటల్స్ తీసుకోమని చెప్పారు. వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒప్పందాలు కుదరలే, లాభాలు మాకు ఇంకా ఎక్కువ కావాలని మాట్లాడుతున్నారు. 1-2 మాటలు చర్చలు జరిగినాయి. అంటే అక్కడ ఉన్నటువంటి టూరిజం మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకి అప్పగించడానికి గవర్నమెంట్కి బ్యాన్ చేస్తారు. ఇంకా చెప్పండి, చాలా చెప్పచ్చు, మీ టైం వేస్ట్ తెలుసుకోండి. ఇంత దరిద్ర పరిపాలన సాగించేటువంటి ప్రధానమంత్రి భరించడం సాధ్యం కాదు. అందుకని అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిందే. కమ్యూనిస్టుల వ్యతిరేకైనా వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా చాలు మాకు.
బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మాకేం పెద్ద ఉపయోగం ఉండదు. అట్లా మేము సపోర్ట్ చేస్తే ఉన్నాం. దీనిపైన రాబోయే రోజుల్లో ఒక రాజకీయ విభజన ప్రారంభమైంది. అది ఇంకా బలపడుతుంది, ఇంకా విస్తృతపడుతుంది. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనటువంటి రాజకీయ ప్రాబల్యం వస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఆ ప్రయత్నం చేస్తాం. అది ప్రధానమైన ఇది తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అలిగేషన్ ఏంటంటే ఏమని లంకలో కూర్చున్న వాళ్ళందరూ రాక్షసులే, ఆంధ్రాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా రాక్షసులే. అంటే మా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారు. పర్టికులర్గా ఆర్డిఎస్ ఇష్యూ. అది వాళ్ళ భాషా ద్రోహం. అది కానీ రాజకీయ ద్రోహం ఇది కాదు, సాధ్యం కాదు. అది లంకలో పుట్టిన వాళ్ళు కానీ వాస్తవానికి వాటర్ సమస్య మీరు చెప్పేది అంతే కదా. ఆ ఇష్యూలోనే అదే నీళ్ళ సమస్య. వచ్చిన నీళ్ళ సమస్య ఏంటి? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండింది. ఆంధ్రప్రదేశ్కి మిగులు జలాలు మొత్తం వాడుకునేటువంటి హక్కు ఉంది. సర్ప్లస్ వాటర్ వాడుకునే హక్కు ఉంది. కాబట్టి మనకు హక్కు ఉందని మనం పుట్టిన ఫైట్ చేస్తున్నాం. పోతిరెడ్డి పవర్ దానిపైన ఎక్స్టెండ్ చేయడానికి రాజశేఖర్ ట్రై చేసినప్పుడు కూడా, అప్పుడు ఐక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో వ్యతిరేకించారు రెడ్డి బ్రదర్స్. అప్పుడు మేమే సిపిఐ ఓపెన్గా మేము సపోర్ట్ చేసింది. ఎందుకంటే మనకి మిగిలిన నీళ్ళు మేము వాడుకుంటాం, మీకేం పోయిందా? ఆ మిగిలిన స్టోరేజ్ పెట్టుకోవాలి కదా. స్టోరేజ్ పెట్టుకోవాలి, నాకు రిజర్వాయర్లు కావాలి కదా, కట్టుకుంటాం అని చూసాను. ఇప్పుడు ఏంటి, వాళ్ళు తెలంగాణ విడిపోయినాం కదా, కాబట్టి ఆ మిగిలిన బ్యాంకు కూడా బాగుంది అంటారు. ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినటువంటి మిగిలిన నీళ్ళు భాగం మాకు కూడా ఉండేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఈ రెండు వాదనలు ఎవరు పరిష్కారం చేయాలి? ఆ మంత్రులు పరిష్కారం చేయాలి, ఈ మంత్రులు పరిష్కారం చేయలేరు. వీలైతే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి మంచిగా. వీళ్ళు రాత్రులు కలుసుకోవడం కానీ పగలు కలుసుకోవడం లేదు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇప్పుడు రహస్య కాలపై ఎందుకు ఉండాలా? ప్రజల కోసం ఓపెన్ మాట్లాడుకోవచ్చు కదా. మరి మీరు ఎంత జగన్మోహన్ రెడ్డి ఎంత సహాయం చేసే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఊహించలేవు. అంతకుముందు నేను ల్యాంకోలో ఉన్నా, బోర్డు 5,750 రూపాయలు పర్ ఎసెప్ట్ అనిపిస్తుంది బోర్డు పెట్టారు, ఓపెన్గా బోర్డు. ఈయన 3 రాజధానులు ప్రకటించినాడు. మూడో రోజు అది 7,999 పెట్టాడండి ఓటు. నేను బిత్తరిపోయి ఆ ల్యాంక్ వాళ్ళని అడిగా, ఇదేంటయ్యా అంటే, మేము తక్కువ సార్ బయట పోయి చూడండి సార్, ఎక్స్ట్రా 50% పైన పెరిగిపోయినాను. అంటే ఎప్పుడైతే 3 రాజధానులు చెప్పినాడో పాలు పోసేట్టు అయిపోయింది తెలంగాణకి. వాళ్ళు కేటీఆర్ ఉన్న కేసీఆర్ మొత్తం ఇంకా ఆనందపడిపోతున్నారు. ఇప్పుడేమంటారు కేసీఆర్, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం తీసుకొచ్చి మా దగ్గర 10 ఎకరాలు కొనేవాళ్ళు, ఇప్పుడు మేము 1 ఎకరా మీద పోయి ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కుంటున్నామని చెప్పేసి చెప్తున్నాడు. అంత సహాయం చేశాడు పాపం. ఇంత సహాయం చేసిన వాళ్ళకి మనం బెనిఫిట్ ఏం చేశారు? 10 ఏళ్ల పాటు అక్కడ ఆస్తులు మొత్తం మన చేతిలో ఉండాలి, సెక్రటరేట్ అంతా మొత్తం ఇచ్చేసావు కదా, ఫ్రీగా ఇచ్చేసావు కదా. ఇంత కానీ ఇప్పుడైనా పోయి, అయ్యా మేము ఇంత సహాయం చేసాం కదా నీకు, ఆ నీళ్ళు మా నీళ్ళు మాకు వాడుకోమని రావడానికి ఏం పోయింది? ఎందుకు అడగలేకపోతున్నాడు? అందులో ఫైట్ చేయాలి. రెండవది, ఈ 2 రాష్ట్రాలు కూడా వచ్చినప్పుడు జల సెంటర్కి ప్రైమ్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని ఇలాంటి రెచ్చగొట్టే ధోరణి పోతున్నాయి, కరెక్ట్ కాదు మీది, కాబట్టి మీరు ఇద్దరు రండి మాట్లాడుకోవాలనిపిస్తే కేంద్ర ప్రభుత్వం అజమాయిషి ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏముంది, వాళ్ళు అనుకుంటే పెద్ద అమిత్ షా కన్ను ఉరిగితే జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ గంప కింద ఉండాల్సిన వాళ్ళు పొరపాటున బయట రాలేరు. కోడెన్నా అరుస్తుందేమో కానీ వీళ్ళు అరలేరు గంప కింద కూర్చొని. గంప కింద ఉన్నటువంటి కోడెన్నా అరవగలదేమో కానీ అమిత్ షా నోరు తెరిస్తే వీళ్ళిద్దరూ గంప కింద ఉండి కూడా అరలేరు. కాబట్టి వాళ్ళని పరిష్కారం చేయాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి ఏమని చెప్తానంటే, మీరు మాట్లాడండి, 2 రాష్ట్రాల సమస్య మంచిదే, అందరూ తెలుగు మాట్లాడేవాళ్ళే. కేంద్రంలో మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి సమస్యగా పరిష్కారం చేసుకోండి, లేదా కేంద్రం సహాయం తీసుకొని పరిష్కారం చేసుకోండి తప్ప ఈడ ఇట్లాంటి లంక రాక్షసులు పనిపాలన మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే కేవలం ఆ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ని బలిపించుకోవడానికి, ఈ రాష్ట్రంలో బీజేపీ వైఎస్ఆర్ పార్టీ బలిపించడం ఉపయోగపడుతుంది తప్ప సెంటిమెంట్స్ నీళ్ళు రావు. కానీ మనకి నీళ్ళు కావాలన్నా సెంటిమెంట్లు రెచ్చగొట్టుకోవాలన్నా. ఇప్పుడు కేసీఆర్కి ఏంటి, ఇప్పుడు ఆయనకి ఆపద వచ్చింది, ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఈటల రాజేంద్ర బయటకు పోయారు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఉప ఎన్నికల్లో మళ్ళీ ఏడ ఓడిపోతారని భయపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళ మీద తగ్గు పెడుతున్నాడు. నీళ్ళ మీద ఇది బర్రి ప్యాండం భద్రభద్రగా పగల కొడతామంటారే, అట్లా నీళ్ళని భద్రభద్రగా పగల కొడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఈ ఎన్నికల కోసం, రేపు రాబోయేటువంటి బై ఎలక్షన్ కోసం.
ఇట్లాంటి జిమ్మికులతో ఏ మంత్రి మాట్లాడినా కూడా ఇట్లాంటి ఎవరు ఆ మంత్రి పేరు ఏమిటివి ప్రశాంత్ రెడ్డి. ఇట్లా ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళ ఎవరు మాట్లాడినా ఇక్కడ వాళ్ళ నాసులు కోసేయాలి. ఎట్ట మాట్లాడిన వాళ్ళ మాట ఎవరైనా సరే అట్లాంటి మంత్రులు ఎట్ట కొనసాగిస్తాడు ఆయన. అందువల్ల ఈ విషయంలో కేవలం స్వార్థపూరితంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాడేటువంటి ఆటలు కనిపిస్తుంది తప్ప నిస్వార్థంగా ప్రజల కోసం నీళ్ళ కోసం కొట్టడం మనకు కనపడడం లేదు. రెచ్చగొట్టేయటం మాకు మీకు కావాల్సింది నీళ్లుగా మనకి. అందులో మీరు పరిష్కారం చేసుకోండి, లేదంటే సెంటర్ని అడగండి, లేదంటే సెంటర్ని మేము డిమాండ్ చేసి పరిష్కారం చేసుకోండి తప్ప ఇట్లాంటి వీధి పోరాటాలు కుస్తీ పోరాటాలు ఉపయోగం లేదు. ఏది ఏదేది తెలంగాణలో కేసీఆర్కి వ్యతిరేకంగా కొంత పోరాటం స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. కానీ హుజూర్ నగర్లో కేసీఆర్ ఎవరు నిలబడితే వాళ్ళే గెలుస్తారని మీరు చేసిన కామెంట్ కూడా కొంత కామెంట్ అంటే కాదు అది కేవలం ప్రెస్ స్టేట్మెంట్ కాదు. నేను ఒక టీవీలో 1 అవర్ ఇచ్చాను. మీరు చాలా దుర్మార్గులు కదా. ఆ 1 అవర్లో ఒక పాయింట్ పట్టుకున్నారు, ఒక్క సెకండ్ మాట్లాడి పట్టుకున్నారు దాన్ని. నేనేమంటే తెలంగాణ కోసం కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఫైట్ చేసిన మాట వాస్తవమే. కేసీఆర్తో పాటు కోదండరామిరెడ్డి ఉన్నాడు. కేసీఆర్ కోదండరామిరెడ్డి తర్వాత నేనన్నా ఎక్కడ హీరోని ఎవరు అయినా కాదన్నా, ఆ తర్వాత మిగతా వస్తారు. అయితే మేము ఎంత కష్టపడినా కూడా ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చిన మొత్తం ప్రజల యొక్క సెంటిమెంట్స్ మొత్తం ఆయన పక్క పోయినాయి, ఆయన అకౌంట్లో పడిపోయినాయి అంతా. ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణ సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే కేసీఆర్తో ఉంది తప్ప ఇంకోటి లేదు. అది నేను ఆ సెంటిమెంట్ ప్రకారం కొనొస్తాడు. లేదా అట్లా అన్న పోయినా అనుకో బీజేపీ కలిసి అని చెప్పంటావు నన్ను. ఇప్పుడు ఈటల రాజేంద్ర మంచివాడే, నాకు ఫ్రెండే, కానీ బీజేపీలో ఉన్నాడు. ఆయన కలిసి అని నేను చెప్తాను. నా కూడా అది ఏంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు అందరూ కలిసి కానీ ఒక ఫ్రంట్ పెట్టగలిగితే డెఫినెట్గా ఆ ఇద్దరి నుంచి అండగొట్టచ్చు. ఆ కాంగ్రెస్ పార్టీ మనం వచ్చింది ఎందుకు అట్ట అయిపోయింది. ఇంతవరకు అది సరైన పద్ధతి రాలే. దాని బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కొంత మారిపోయింది. ఇంకా ఏదో తీసుకెళ్ళి ఫౌండర్లో పడేసి తయారు చేసి తప్ప అయ్యేటి కనపడడం వల్ల. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా కలిసి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ మాట చెప్పిన మాట వాస్తవం. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని వదిలి రావడం సమయం మీదేది ఏ ప్రశ్న మీద వదిలి అంటే విభజనలో మనకున్న మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళ పాటు ఆడే ఉండి ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆడ 10 ఏళ్ళు ఉండాలని కోరుకున్నాడు ఆయన కూడా. నేను ప్రమాణ స్వీకారం చేయకముందుగానే అయ్యా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆడే ఉండిపో, మన హైదరాబాద్ రాబాకు అని అంటే ఎందుకు 10 ఏళ్ళ పాటు మనకు హక్కు ఉంది కదా అన్నాడు. ఒక్క క్షణం కూడా రాబాక ఆయడికి ఆడే ఉండు, ఆడ ఉన్నప్పుడు నీకు లోకాలు ఇది రాదు, అందులో రాయలసీమ వాళ్ళు అంత ఈజీ గుర్తించిన వాళ్ళు కోస్తా వాళ్ళు అని చెప్పి అంటే ఆయన వినలే. ఎప్పుడు వచ్చాడు బయటికి? ఓటుకు నోటు వస్తే వచ్చి బయటపడి ఈడపడ్డాడు. అప్పుడు దాకా రాలే. లేకపోతే ఓటుకు నోటు కూడా రాకపోయిందంటే ఆయన ఆడే ఉండి ఉండేవాడు, ముఖ్యమంత్రి పనిచేసేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? ఆడుండే అస్తమత మనకే లాభం, మనకేదో మన తన పక్క రాష్ట్రం మంచిగా కొట్టి పోద్ది కదా తలకానికి రాకుండా చెప్పేసి అంత సపోర్ట్ కోసం వదిలేసి వచ్చాడు. అది కూడా నాకేం పెద్ద తప్పని అనిపిస్తున్నాను. ఎందుకంటే ఏం చేసుకుంటాడు అక్కడ ఉండి? అదే వ్యాపార సంస్థ, అదేమన్నా వ్యాపారం చేయడానికి మొత్తం గవర్నమెంట్ ఉండగా ఆడు ఉంది కాబట్టి ఆస్తి అని చెప్పేసి అంటే హిమాలయ మనకు ఆశిస్తారు, ఏం చేసుకుంటాం పోయి. అందువల్ల దాన్ని ఏం పెద్ద కాదు. కానీ ఇచ్చినంత ఉదారంగా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కేసీఆర్తో కొట్టాడకుండా ఫెయిల్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడే తగ్గొడుతున్నాడు. ఏది ఏదైనా సాధ్యమే పొలిటికల్ విల్లు ఉంటే. ఈ జిల్లాలో మామిడి రైతులకు సంబంధించి తోతాపూరి కానీ, పేరిస్ కానీ, మల్లగూప కానీ, ఒమానే కానీ సంవత్సరం రోజులు పండించిన పంట కేజీ 4 రూపాయలు 6 రూపాయలు అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. దానికి కారణం ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామసారెడ్డి కనుసైగల్లో సిండికేట్గా ఏర్పడి
ఒక పక్క కలెక్టరు గుజ్జు యాజమాన్యం పిలిపించి 13 రూపాయలు ఇవ్వండి అంటే గుజ్జు యాజమాన్యులు 11 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నా రామసారెడ్డి ఆ 11 రూపాయలు కూడా ఇనికుంటా అడ్డుకొట్టి 6 రూపాయలకి ఇస్తే ఇవ్వండి కొంత అనే పద్ధతిలో ఈరోజు గుజ్జు యాజమాన్యులు బెదిరిస్తా ఉన్నారు. మామిడికాయ రైతులు మొత్తం మామిడికాయలు రోడ్ల మీద పోసే పరిస్థితి వస్తూ ఉంది. కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. కోత కూలి కూడా రావడంలే. ఒక టన్నుకి కోతకు వస్తే 3 రూపాయలు అంట, కేజీకి 3 రూపాయలు అంటే 3,000 రూపాయలు కోత అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా రావాలండి. దానిపైన అన్ని రైతు సంఘాలు ఉద్యమం చేస్తే ఎగతాళిగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి రామసారెడ్డి. ఇక్కడే ఉన్నాడు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్. ఏం 10 రూపాయలు ఊడిస్తామని చెప్పాడు, మేము చెప్పినామని 20 రూపాయలు ఊడిస్తాం మేము చెప్పినామని బెదిరిస్తున్నాడు. గత 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం నడుస్తామని నిన్న జిల్లా సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు పెద్దిరెడ్డి రామసారెడ్డి గారు ఇద్దరు పాల్గొంటే రైతులంతా నిరసన వ్యక్తం చేస్తామంటే పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించాడు. ఏమైనా రైతులతో మాట్లాడడానికి మీకు ఇబ్బంది? రైతులతో మాట్లాడి గుజ్జు యాజమాన్యం పిలిపించుకొని ఇద్దరు మంత్రులు కూర్చొని మామిడి రైతులను ఆదుకోవడంలో ఎందుకు చొరవ చూపించలేదని అడుగుతూ ఉన్నాం. అందుకోసం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న పోలీసులతో ఉద్యమాన్ని ఆపల ప్రయత్నం చేశారు. మొన్న సోమవారం నాడు చెల్లో కలెక్టరేట్ పిలిపిస్తే ఎక్కడికక్కడ రైతుల్ని ఇళ్లకాడనే గృహ నిర్బంధం చేశారు రైతు నాయకుల్ని. అంటే చంద్రబాబు నాయుడు పోలీసుల్ని ఉపయోగించి ఉద్యమాన్ని అనిశాడు, ఆయన ఎగతాళి చేశారు మీరు. మరి మీ ప్రభుత్వం అర్ధరాత్రుల్లో పోలీసులు పంపించి ఉద్యమాలను అనసడానికి ప్రయత్నం చేస్తాం. పోలీసుల ద్వారా ఉద్యమం ఇస్తే రేపు రాబోయే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధే చెప్తారు రైతులు. ఇది రామసారెడ్డి చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. రామసారెడ్డి దీనికి మొత్తం కారకం. ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆయన దీన్ని అనసడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మామిడి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 200 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి ఉద్యానవనం పంటలు పండించే వారికి అందరికీ ఆదుకోమని చెప్పి. ఆ 200 కోట్ల రూపాయలు ఎక్కడైతే తక్కువ ధర ఉంటుందో అప్పుడు రైతులకి ప్రోత్సాహం కింద ఇవ్వాలి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 200 రూపాయలు అవుతుంది కేజీకి. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు 6 రూపాయలు 7 రూపాయలు కొంత, మీరు 5 రూపాయలు ఇవ్వండి కేజీకి అని ఇవ్వడానికి సిద్ధంగా లేదు గవర్నమెంట్. ఎన్నికల ప్రచారంలో కాణిపాకంలో ప్రచారం చేసినప్పుడు పెద్దిరెడ్డి రామసారెడ్డి ఏ రేటు ఉన్నా లేకపోయినా మేము 7 రూపాయలు కేజీకి ఇస్తామని చెప్పాడు. మరి అది అడిగితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కాబట్టి పెద్దిరెడ్డి రామసారెడ్డి గారి కనుసైగుల్లో జ్యూస్ ఫ్యాక్టరీ నడుస్తున్నాయి. రైతుల్ని మామిడి రైతుల్ని మొత్తం ముంచేస్తున్నాడు. అలాగే మేము ఇప్పుడు లేట్ కావడానికి కారణం అంటే టీటీడీ ఈఓ గారితో 2-3 విషయాలపైన చర్చించాం. ఇక్కడ తిరుపతిలో ఒక వైద్య కేంద్రంగా డెవలప్ అవుతా ఉంది. సిమ్స్, ఆయుర్వేదిక్, మెటండరీ, అలాగే బరడు, రొయ 5 ఆసుపత్రులు కూడా ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. అలాగే తిరుపతిలో కూడా కార్పొరేట్ ఆసుపత్రులు చాలా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న దశలో టీటీడీ నిధులతోనే ఒక ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంటు ఏర్పాటు చేయాలని చెప్పి అడిగా దానికి సానుకూలంగా స్పందించారు. అలాగే 200 కోట్ల రూపాయలతో పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ కూడా 2-3 నెలల లోపల ఇక్కడే కట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈఓ గారు చెప్పారు. మేము ఆ 2 అడిగాం. అలాగే తిరుమలలో షాపులు ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఏం వ్యాపారాలు జరగడం లే. నెలకు 3,000 రూపాయలు రెంట్ వసూలు చేస్తున్నారు. అది 500-600 ఉంది. ఇప్పుడు 5 అంతలు పెరిగింది కాబట్టి దాన్ని ఆలోచించమని చెప్తే నేను దాన్ని పరిశీలిస్తానని చెప్పారు. అలాగే టీటీడీలో ఉన్న ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వమని చెప్పి అడిగా. అది జస్ట్ మాట్లాడి చెప్పాడు. బోర్డు బహుశా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతానని సానుకూలంగా చెప్పడం జరిగింది. గరుడు వారాది కూడా నిధులు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే విడుదల చేయమని చెప్పి కూడా మేము అడగడం విడుదల చేస్తామని చెప్తున్నారు. త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ని కొంచెం విద్య నుంచి పడగడం జరిగింది. అలాగే ఈరోజు ఆరోగ్య కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఆయన కూడా రాష్ట్ర కేంద్రంలో పనిచేశారు కాబట్టి
ఇప్పుడు కోవిడ్ కూడా ఆయన స్పెషల్ ఆఫీసర్ కాబట్టి అడిగాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించినటువంటి జిల్లాలో దాదాపు 70 దాకా ఉన్నాయి నాకు తెలిసి. దాంట్లో డాక్టర్లు లేరు, నర్సులు లేరు. ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ డెవలప్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆరోగ్య కేంద్రాలను కూడా డెవలప్ చేయడానికి మీ సిపిఐ పార్టీగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు మొదటగా ఈ జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూసుకొని కాపాడాలని, ఇంకా వారం రోజుల పాటుగా ఆదుకోకపోతే మామిడి రైతులు ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. అందరూ అప్పుల పాలైపోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఉద్యోగ యాజమాన్యంతో మాట్లాడి గిట్టుబాటు ధరలో ఇవ్వాల్సిన అవసరం చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ పెరిగిన దానిపైన కంటిన్యూగా వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమం చేయబోతున్నాం. కరపత్రాల ద్వారా 10వ రోజున బ్యాలెట్ పేపర్తో ఓటు అడగబోతున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి పెట్రోల్ డీజిల్ విధానం పైన మీ వైఖరి చెప్పండి అని బ్యాలెట్ ద్వారా, ఓటు ద్వారా ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టిన ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. చివరిగా ఈ జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి సార్. నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చి ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి మీరు అండగడగలుగుతారా జాబ్ క్యాలెండర్? ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జూమ్ మీటింగ్ జరిగింది. అన్ని జిల్లాల్లో ఐక్య కార్యాచరణ, ఐక్య వేదికలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో కూడా ప్రారంభమైనాయి. రేపు సాయంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిరుద్యోగులను సమీకరించి రాజకీయాలతో సంబంధం అంటే ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున దీన్ని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ అనంతపురంలో ఉవ్వెత్తున, అలాగే విశాఖపట్నం, విజయవాడ నడుస్తోంది. అన్ని జిల్లాల్లో కూడా చేయాలని చెప్పేసి టైం బ్యాండ్ పెట్టారు. కంటిన్యూగా రేపు సాయంచి డే బై డే వరుసగా కార్యక్రమాలు అయితే ఉంటాయి.